నువ్వు ఎన్నోసార్లు ఆయన మర్చిపోయావు, కానీ ఒక్కరోజు కూడా ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఎన్నోసార్లు ఆయన విడిచి తిరిగావు, కానీ ఒక్కరోజు కూడా ఆయన నిన్ను ఎడబాయలేదు. దారి తప్పి తిరగకూడని త్రోవలో నీవు తిరుగుతున్నా, అపవాది ఉచ్చుల్లో నువ్వు ఇరుక్కోకుండా నిన్ను తప్పిస్తూ వచ్చాడు. నీకు తెలుసా సంగతి? నీకు తెలుసు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన్ని ప్రేమించటం కదా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను పిచ్చిగా 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 నువ్వు ఎరిగి ఉండాలి. నువ్వు ఎరిగి ఉండాలి. అది తెలుసుకొని ఉండాలి. మీ నాన్న బలవంతుడు. ఏదైనా సాధించడానికి శక్తి గలవాడు. మీ నాన్న ఆలోచనకర్త. మీ నాన్న ప్రేమించటమే కాదు, ప్రేమను బట్టి కొన్నిసార్లు నేను శిక్ష కూడా అప్పగిస్తాడు, కొడతాడు. నిష్కారణంగా నువ్వు శ్రమ పడుతుంటే విడిపిస్తాడు. కావాలని కొన్నిసార్లు నీ మూర్ఖత్వాన్ని బట్టి శిక్షకు అప్పగించి నిన్ను సరి చేసుకొని మళ్ళా లేవనెత్తుకుంటాడు.